రెబల్ స్టార్ ప్రభాస్ వైవిధ్యాల దర్శకుడు హను రాఘవపుడి కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవైటెడ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఫౌజీ. మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన సరికొత్త పోస్టర్ ఇటీవలే విడుదలై సోషల్ మీడియాలో విపరీతమైన చర్చకు దారితీసింది. సాధారణంగా వచ్చే సినిమా అప్డేట్స్ కంటే భిన్నంగా ఈ పోస్టర్లో దర్శకుడు వదిలిన కొన్ని హింట్స్ ప్రేక్షకుల్లో ముఖ్యంగా ప్రభాస్ అభిమానుల్లో భారీ అంచనాలను ఎన్నో అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. ఫౌజీ తాజా పోస్టర్లో అందరి దృష్టిని ఆకర్షించిన ప్రధాన అంశం ప్రభాస్ మెడలో ఉన్న జంధ్యం. సాధారణంగా యుద్ధ భూమిలో గన్ను పట్టుకుని శత్రువులతో తలపడే ఒక సైనికుడి పాత్రలో జంధ్యం కనిపించడం వెనుక ఏదో ఒక బలమైన ప్రత్యేకమైన కథ ఉంది అనే చర్చ నడుస్తోంది. ప్రభాస్ తన సుదీర్ఘ కెరియర్లో ఎన్నో విభిన్నమైన మరియు పౌరాణిక పాత్రలు చేసినప్పటికీ ఒక పీరియాడిక్ ఆర్మీ బ్యాక్డ్రాప్ సినిమాలో ఇలా జంధ్యంతో కనిపించడం ఇదే తొలిసారి. ఒకవైపు ధర్మాన్ని శాంతిని సూచించే జంధ్యం, మరోవైపు హింసను యుద్ధాన్ని సూచించే తుపాకీ. ఈ రెండింటి కలయిక ప్రభాస్ పోషిస్తున్న పాత్రలోని తీవ్రతను లోతును తెలియజేస్తోందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది కేవలం ఒక సాధారణ దేశభక్తి చిత్రం మాత్రమే కాదని, దీని వెనుక చాలా బలమైన ఎమోషనల్ మరియు క్యారెక్టర్ డ్రైవెన్ బ్యాక్ డ్రాప్ ఉందని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఈ పోస్టర్తో పాటు చిత్ర యూనిట్ పంచుకున్న శ్లోకాలు, అలాగే అజ్ఞాత పర్వం ముగిసింది, తిరుగుబాటు మొదలైంది అనే పవర్ఫుల్ ట్యాగ్ లైన్ ఈ సినిమా కథపై క్యూరియాసిటీ మరింత పెంచేసింది. మహాభారతంలో పాండవులు తమ అసలు గుర్తింపును దాచుకొని అజ్ఞాతవాసం చేసినట్లుగానే ఈ సినిమాలో కూడా ప్రభాస్ పాత్ర ఏదో ఒక రహస్య మిషన్ కోసం తన అసలు గుర్తింపును దాచుకొని శత్రువుల మధ్యకు వెళ్తుంది అనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు పురాణాల ప్రకారం కర్ణుడి కథతో కూడా ఈ పాత్రకు పోలికలు ఉండవచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. కర్ణుడు అన్ని విద్యలను నేర్చుకునేందుకు తన అసలు పర్సనాలిటీని దాచుకుని వేరే గుర్తింపుతో పరశురాముడి వద్దకు వెళ్తాడు. అదే తరహాలో ప్రభాస్ కూడా శత్రువుల గుండెల్లోకి చొచ్చుకుపోవడానికి తన అసలు రూపాన్ని దాచిపెట్టి ఒక మిషన్లో భాగంగా సైన్యంలో చేరాడా అనే కోణంలో సోషల్ మీడియాలో చర్చలు నడుస్తున్నాయి. అయితే దీనిపై చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఈ సినిమా కథా నేపథ్యం 1930-40ల కాలం నాటి బ్రిటిష్ ఇండియా కాలంలో సాగుతుందని ఇప్పటికే మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆజాద్ హిందూ ఫౌజ్ కాలనీని తలపించే వాతావరణం, ఎన్విరాన్మెంట్ ఈ సినిమాలో ప్రముఖంగా కనిపించనుందని తెలుస్తోంది. ఒక సాధారణ కుటుంబానికి చెందిన వ్యక్తి దేశం కోసం పోరాడే ఒక అసాధారణ యోధుడిగా మారే ప్రయాణాన్ని దర్శకుడు హను రాఘవపుడి అత్యంత అద్భుతంగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. అందుకే ప్రభాస్ ధరించిన జంధ్యం కేవలం ఒక ఆర్నమెంట్లా కాకుండా రోల్ బ్యాక్ డ్రాప్ ను అతని అంతర్గత ఆలోచన ప్రపంచాన్ని సూచించే ప్రధాన అంశంగా ఉండబోతోందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కేవలం ఒకే ఒక్క పోస్టర్తోనే కథపై ఇన్ని విశ్లేషణలు, చర్చలు జరుగుతుండటంతో త్వరలోనే రాబోతున్న ఫౌజీ అఫీషియల్ టీజర్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఈ టీజర్ వస్తే ప్రభాస్ వెనుక ఉన్న అసలు కథ ఏంటి అనే దానిపై మరిన్ని క్లూస్ దొరికే అవకాశం ఉంది.